బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా లండన్లో వేల మంది భారీ ర్యాలీ తీశారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వెనక్కి రావద్దంటూ నినదిస్తూ మార్చ్ ఫర్ యూరోప్ పేరిట ఆందోళన చేపట్టారు. లండన్లోని హైడ్ పార్క్ నుంచి పార్లమెంటు భవనం వరకు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఇందులో లక్షల మంది పాల్గొన్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆందోళనకారులు ముందుకు సాగారు. EU నుంచి విడిపోవాలన్న ప్రజా తీర్పును పార్లమెంట్లో ఎంపీలు అడ్డుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కలిసి ఉంటే కలదు సుఖమంటూ నినదించిన ఆందోళనకారులు తమ భవిష్యత్తును దోచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ర్యాలీలో పాల్గొనే నిరసనకారులు బ్రీమెయిన్ వి లవ్ EU ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు వ్యక్తుల తప్పుడు ప్రచారం ఆధారంగానే బ్రెగ్జిట్ పై అభిప్రాయ సేకరణ జరిగిందని ఈ ర్యాలీ సూత్రధారి మార్క్ థామస్ విమర్శించారు. తాజా ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా బ్రిటన్ మాత్రం EUలోనే ఉంటుందని 3వ వంతు మంది ఆ దేశ ప్రజలు భావిస్తున్నట్టు తేలింది. BBC IPSOS సర్వేలో తేలింది.